దట్ ఈజ్ ఓకే సార్. ఇప్పుడు నేను అనేది ఆక్యుపైడ్ పాలస్తీనియన్ టెరిటరీ, దట్స్ వాట్ దే హావ్ మెన్షన్డ్. ఎవరు ఆక్యుపై చేశారు పాలస్తీనియన్ టెరిటరీని? ఎవరి టెరిటరీలోకి ఎవరు వచ్చారు? ఇజ్రాయెల్ టెరిటరీలోకి వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఎస్. బట్ యుఎన్ ఎంత బయాస్డ్గా, మీరు ఇంతకుముందు కూడా చెప్పారు, యునైటెడ్ నేషన్స్ కాదు యునైటెడ్ నథింగ్ అని. యునైటెడ్ నథింగ్. ఎస్. యుఎన్ ఇలాంటి రిపోర్ట్ రిలీజ్ చేయడం ఏంటండి? ఈజ్ ఇట్ నాట్ సెండింగ్ రాంగ్ సిగ్నల్ టు ద అవుట్ సైడ్ వరల్డ్? అంటే యుఎన్కి అలాంటి కన్సర్న్ ఏం లేదండి. మనం రాంగ్ సిగ్నల్ ఇస్తున్నామా, రైట్ సిగ్నల్ ఇస్తున్నామా అనేది కాదు వాళ్ళ కన్సర్న్. వాళ్ళు ఏంటంటే ఇజ్రాయెల్ మీద ప్రారంభం నుంచి వ్యతిరేకంగా రిజల్యూషన్స్ చేయటమే ఒక పనిగాను, ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇజ్రాయెల్ని ప్రతిదానికి దండించడం, ఇజ్రాయెల్ మీద ఇలాంటి రిజల్యూషన్స్ పాస్ చేయటం, ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళకి సానుభూతి పరులుగా ఉన్న దేశాల నుండి ఫండ్స్ తెచ్చుకోవడం మీదే వాళ్ళ దృష్టి కేంద్రీకరించారు తప్ప శాంతిని అక్కడ నెలకొల్పాలి, అక్కడ ఒక మంచి ఒక సయోధ్య కుదుర్చాలి అనేటువంటి అభిప్రాయం యుఎన్కి మొదటి నుంచి ఉన్నట్టుగా మనకి ఎక్కడ కనపడదండి. కనుక యుఎన్ వాళ్ళు చేసినందుకు నేనేం ఆశ్చర్యపడటం లేదు. 156 రిజల్యూషన్స్ చేసింది యుఎన్ ఫ్రమ్ 2015 to 2023 వరకు ఇజ్రాయెల్కి యాంటీగా 156 రిజల్యూషన్స్ చేసింది. అలాంటి యుఎన్ ఈ రోజున ఇజ్రాయెల్కి అనుకూలంగా ఒక రిపోర్ట్ ఇస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంత విషస్ ప్రాపగాండా ఎందుకు చేస్తుంది? నేను అనుకూలంగా ఇవ్వమని ఎవరు అడగరు కూడా, ఇవ్వదు కూడా. తెలిసిన తర్వాత, సత్యం తెలిసిన తర్వాత దాంతో సత్యం ఏంటి, అనుకూలంగా ఇవ్వదని, దాంతో విభేదించాల్సిన అవసరం లేదు. బట్ ఇంత విషస్ ప్రాపగాండా, ఒక చిన్న నేషన్ సార్, 1,30,00,000 జనాభా, ఒక గొప్ప నాగరికత, అండ్ ప్రపంచానికి 100కు పైగా నోబెల్ బహుమతులు సాధించిన వాళ్ళందరూ అక్కడ పుట్టిన వాళ్ళే. అండ్ దే ఆర్ ప్రో లైఫ్. వాళ్ళు బతికించాలి, ప్రపంచాన్ని బతికించాలి, మానవాళ్ళని బతికించాలి. అత్యంత ఎక్కువ లాంగ్విటీ ఉన్న నేషన్ కూడా అదే ఇప్పటి వరకు. ఇది అపార్ట్ ఫ్రమ్ హిమాలయాస్ సంచరించే వాళ్ళతో పోలిస్తే తర్వాత వీళ్ళే ఉన్నారు. అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో కానీ, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్లో కానీ వాళ్ళని కొట్టింది లేదు. అలాంటి కంట్రీ 1,600 కంపెనీస్ మీద రిలే అయిందిట, బిచ్చం ఎత్తుకుందిట. ఈ 1,600 కంపెనీల నుంచి మీరు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయండి, మీరు మాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని. బిచ్చం ఎత్తుకోవడం అనేటువంటి మాట అసలు అసంబద్ధమైన రిపోర్ట్ అదే ఉంది. అది చాలా అసంబద్ధమైనటువంటి మాట. దానికి అర్థం కాని విషయం 2016-18 మధ్య ఇజ్రాయెల్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. ఇప్పుడు మన పోలీస్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీని 2023 అక్టోబర్ 7 తర్వాత ఇజ్రాయెల్ వేరే దేశం నుంచి అరువు తెచ్చుకుందిట. అలా అని ఆ రిపోర్ట్లో ఉంది. ఇప్పుడు కొన్ని దేశాలు సంయుక్తంగా కొన్ని టెక్నాలజీస్ని అభివృద్ధి చేస్తాయండి. ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్ని ఇండియా రష్యా కలిసి చేశారు కోఆపరేటివ్గా. మనం రష్యా దగ్గర బిచ్చం ఎత్తుకున్నాం అనేటువంటి పదం వినియోగించం మనం, ఎందుకంటే వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్. దాని డెవలప్మెంట్లో మనం కూడా కృషి చేసాం. అలాగే ఇజ్రాయెల్ గ్లోబల్గా చాలామంది అలయన్సెస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ డెఫినెట్గా ఇజ్రాయెల్కి చాలా రకాలుగా సహాయం చేయటం అనేది అది ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. దాన్ని వాళ్ళ దగ్గర ఏదో దాన్ని ఒక రూల్ బుక్ దాటి పనిచేశారు, ఒక అనైతికంగా వాళ్ళు. మీకు ఒక చిన్న ఉదాహరణ, ఇండియన్ మిథాలజీ నుంచి తీసుకుంటే, భారతీయ పౌరాణిక ఇతిహాసాల నుంచి తీసుకుంటే, శకుని వాడి అన్నలు 100 మంది అన్నలు ఉంటే వాళ్ళందరికీ ఒక్కొక్క మెతుకు ఇస్తే ఒక్కొక్క మెతుకు ఇచ్చి శకుని వాడు బతికించి వాళ్ళు చచ్చిపోతారట. అలా ఒక్కొక్క మెతుకు ఇచ్చి ఇజ్రాయెల్ని ఈ దేశాలు బతికించాయా, లేకపోతే ఈ కంపెనీలు బతికించాయా? అలా ఇజ్రాయెల్ని ఎవరు బ్రతికించాల్సిన అవసరం లేదు. రిపోర్టు అంత బయాస్డ్ రిపోర్ట్ ఇక్కడ ఉంది. ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ మొదటి ప్రధానమంత్రి డేవిడ్ బెన్గూరియన్ ఏమన్నాడంటే, ఇజ్రాయెల్ ఏర్పడడం అనేది ఒక మిరకల్, ఇది డివైన్ ఇంటర్వెన్షన్, ఇది మానవ సహాయంతో వచ్చింది కాదు, ఇది దైవానుగ్రహం వల్ల ఇది ఏర్పడింది, గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఉన్నాడని చెప్పి ఆయన మొదటి పేరు పెట్టినప్పుడే దానికి ఇజ్రాయెల్ అని నామకరణం చేశాడు. ఎందుకంటే ఆయన హీ బిలీవ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ హెల్పింగ్ దెమ్. అటువంటి ఇజ్రాయెల్కి వాళ్ళ ఈ కంపెనీలు ఉంటే ఏముంది, లేకపోతే ఏముంది, ఇజ్రాయలీస్ కెన్ ఇండిపెండెంట్గా వాళ్ళు చేసుకోగలరు. వాళ్ళకి వార్లు ఏం కొత్త కాదు. ఇప్పుడు 1948లో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇండిపెండెన్స్ వార్ ఫైట్ చేశారు. కొత్తగా ఏర్పడిన దేశాలకి ఆయుధాలు ఎక్కడ ఉంటాయండి? అప్పుడు ఎవరున్నారు సహాయం చేసిన వాళ్ళు? అప్పుడు 5 అరబ్ కంట్రీస్తో వాళ్ళు ఫైట్ చేసి వార్ గెలిచారు. 56లో గెలిచారు, 67లో గెలిచారు, 73లో యోమ్ కపూర్ యుద్ధంలో కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా రిటాలియేట్ చేయగలిగారు. మరి ఈ వార్స్ అన్నిట్లో ఈ కంపెనీలన్నీ లేవు కదండి అప్పుడు. ఇప్పుడంటే ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, పుచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఇరాన్ యొక్క డ్రోన్స్ని రష్యా వాడుకుంది యుక్రెయిన్ యుద్ధంలో,
అలాగే నార్త్ కొరియా రష్యాకి సహాయం చేసింది, అట్లానే రష్యా దగ్గర లేవని అనం కదా మనం. కొంతమంది దగ్గర కొన్ని అయిపోతాయి. ఇప్పుడు ప్రొలాంగ్డ్ వార్లో సహాయం ఓకే అంటే ఈ రిపోర్ట్ ఎట్లుందంటే అచ్చంగా వాళ్ళు చేసిన సహాయం వల్ల ఇజ్రాయెల్ బతుకుతోందని. అది కంప్లీట్గా ఇది యుఎన్ఓ ఇంకంతకంటే స్పెషల్గా ఏదో రిపోర్ట్ ఇస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము సార్. ఇట్స్ ఎ జోక్ అనమాట. యునైటెడ్ నథింగ్ అన్నారు. వాళ్ళు రిజల్యూషన్స్ ఎన్ని చేసినా కూడా గాజా ప్రజలకు సంబంధించి మంచి చేసేటువంటిది ఏదైనా ఉంటే వాళ్ళు రిపోర్ట్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు గాజాలో యునైటెడ్ నేషన్స్ ఇంతలా రిపోర్ట్లో ఎక్కడా కూడా నేను నోటీస్ చేయనిది ఏంటి అంటే ఒక్క హమాస్ టెర్రరిస్ట్ చనిపోయాడన్న మాట ప్రస్తుతం ఎక్కడ లేదు ఇంత పెద్ద రిపోర్ట్లో. అసలు ఇన్ఫాక్ట్ వాళ్ళు 60,000 మంది పాలస్తీనీయులు చనిపోయారంటున్నారు. అందులో ఒక్కడు కూడా హమాస్ వాడు ఉండడా? ఎందుకు ఉండరండి? ఈ జెనోసైడ్ వీళ్ళు అంటే ఇజ్రాయిల్ చేసినట్టుగా చెబుతున్న దమనకాండ, దారుణ మారణకాండలో 60,000 మందిని ఇజ్రాయెల్ హతమార్చింది. ఒక్కడు కూడా హమాస్ వాడు ఉండరా? హమాస్ వాళ్ళ మొత్తం వాళ్ళ యొక్క సిస్టమే మొత్తం కొలాప్స్ అయిపోతుంది, క్రాక్ అయిపోతుంది అది. అందుకే ఈరోజు సీజ్ ఫైర్కి దిగొస్తున్నారు కిందకి. హమాస్ ఆల్మోస్ట్ 3/4 అయిపోయిందండి. ఇంకా 1/4 మాత్రమే ఇంకా మిగిలి ఉంది. ఆ 1/4 కూడా బ్రతికిస్తుంది ఎవరంటే ఈ యుఎన్ ఎయిడే. ఆ ఎయిడ్ వాళ్ళకి డైరెక్ట్గా అందే విధంగా రాఫా బోర్డర్ దగ్గర నుండి ఈ హమాస్కి ఈ ఎయిడ్ అందిస్తున్న వాళ్ళే యుఎన్ వాళ్ళు. ఎందుకు అందిస్తున్నారు? దానికి కారణం ఏంటి? అమెరికన్ సెక్యూరిటీ సంస్థ ఒకటి ఇటీవల అక్కడ ఉండి ఎయిడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే హమాస్ ప్రజలందరూ ఆ ఎయిడ్ తీసుకుని డొనాల్డ్ ట్రంప్ గారు థ్యాంక్ యూ, నెతన్యాహు థ్యాంక్ యూ, మాకు ఇంత మంచి ఎయిడ్ దొరికింది, ఇప్పటి వరకు మాకు ఎయిడ్ ఎవడు ఇవ్వలేదు అంటే హమాస్ ఏం చేసింది? ఎయిడ్ని తీసుకెళ్ళి స్టోర్స్లో దాచిపెట్టి రేట్లు పెంచేసి ఎవరికి అందకుండా గాజా ప్రజల దగ్గర అధిక రేట్లు వసూలు చేసింది. అసలు వాళ్ళకి రెవెన్యూ ఏముందండి? రేట్లు వీళ్ళు ఎంత ధరలు పెట్టుకుంటా ఏముంది అసలు?